యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. చదవండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మీరు వింటున్న మాటల్లో యేసు ప్రభు అట వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు యేసు ప్రభుని చంపడానికి బోల్డు మంది వెళ్ళారట, అక్కడ ఉన్న వాళ్ళే. అయితే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలకి, మేము అబ్రహాము పిల్లలం. ఎవరి పిల్లలం మేము? అటు చెప్పాలి, ఎవరి పిల్లలం అట? కానీ యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీరు అబ్రహాం పిల్లలు కాదు. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు, గడి చెప్పాలి, క్రియలు ఏం చేస్తారట? చేస్తారు. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. మీరు ఏమని చెప్పుకుంటున్నారంటే, బై బర్త్ మీరు అబ్రహాము సంతతి నుంచి, ఇస్సాకు నుంచి, యాకోబు నుంచి, వారి యొక్క గోత్రకర్తలైన 12 మంది నుంచి పుట్టిన పిల్లలు కాబట్టి మీరు మాకు అబ్రహాము తండ్రి అని చెబుతా ఉన్నారు. కానీ ఆత్మీయంగా మీరు ఎవరు పిల్లలు కాదు? అబ్రహాం పిల్లలు కానే కాదు. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. హల్లెలూయా. అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు అన్నారు. అలానే ఈరోజు మన వర్తమానం కూడా అదే, దేవుని వద్దకు రండి అని. ఏంటట? సంఘం ఏం చేయాలా? దేవుని వద్దకు రండి అని ప్రభు పిలుస్తా ఉన్నాడు. అయితే ఈరోజు మీ సమాధానం ఇది అయ్యి ఉండొచ్చు. ఏమనంటే, మేము దేవుని యొద్ద ఉన్నాం కదా. ఏమన్నాం? మేము దేవుని యొద్ద ఉన్నాం కదా, దేవుని ప్రార్థనలో ఉన్నాం కదా, అన్య భాషలు మాట్లాడుతున్నాం కదా, మందిరాలకు వస్తా ఉన్నాం కదా. మేము దేవుని యొద్ద ఉంటే మళ్ళా దేవుడు ఏంటి ఈ వాక్యంతో దేవుని యొద్దకు రండి అని అంటా ఉన్నాడండి. ఈరోజు ఈ మాటల విషయం, అర్థాల విషయం ముందుకు వెళ్ళి చూద్దాం. అబ్రహాం విషయం జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు అబ్రహాము వంశస్థులతో అన్నాడట, మీరు అబ్రహాం పిల్లలు కాదు. ఎవరు పిల్లలు కాదు? అదేంటి, మా అబ్రహాం పిల్లలే కదా ఆయన అన్నారు. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. మీరు అబ్రహాం పిల్లలు కాదు కాబట్టి మీ తండ్రి ఎవరో వాళ్ళ క్రియలే చేస్తున్నారు మీరు అన్నారు. ఈరోజు నీ క్రియలు నిన్ను కోసం సాక్ష్యం చెప్తున్నాయి. ఆమేన్. యేసు ప్రభు కూడా అదే అంటున్నారు, మీరు నా వాళ్ళు నా దగ్గర ఉన్నారు అంటే నా దగ్గర ఎలా ఉండాలో ఆయన చెప్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. దయచేసి నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. చాలండి. దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా అని అన్నారు కదా. ఇప్పుడు ఆ జనులు మనం కూడా ఉన్నాం. హల్లెలూయా. సమస్త జనులు అన్యులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. సమస్త జనులు దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుడు అంటే దూషించేవారు ఉన్నారు, దేవుని యొద్ద ఉంటున్న వారు కూడా సమస్త జనులలో ఒక్కటే ఉన్నారు. ఈరోజు ఈ మాటలే ప్రభు మనతో చెప్పడానికి, మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి వర్తమానం. ఈ మాట ఏంటంటే, ఆయన అంటాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. చదవగానే ఇవ్వగానే అనుకున్నా, నేను దేవుని యొద్ద ఉన్నాను కదా. బిడ్డలందరూ సన్నిధికి వస్తా ఉన్నారు, దేవుని యొద్ద ఉన్నారు కదా, దేవుని దగ్గరే ఉన్నారు కదా. అదేంటి, దేవుని దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన మరలా ఏమని అంటా ఉన్నా, నా యొద్దకు రండి. ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం? ఎక్కడ మనం త్రోవ తొలగిపోయి ఉన్నాం? అన్ని మార్గాలు దేవుని యొద్దకు నడిపించావు. నేను మరలా చెప్తున్నాను, ఎక్కడికైనా చివరికి గలిచేది సముద్రంలో అని ప్రతి నది అనుకున్నప్పుడు నేను మరలా అంటున్నా, ఏ నదిలో మునిగితే ఏంటి, ఏ కాలం అయితే ఏంటి, ఏదైనా సరే చివరికి ఎక్కడికి వెళ్తారు? సముద్రంలోకి వెళ్తారు. తెలుసా అండి ఈ విషయం? మీకు తెలుసా తెలీదా? ఏ నది అవని, అది మా కొండల్లో అంటే మా ప్రాంతం కొండపు నది అవని,
మా ఊర్లో సీలేరు, అక్కడ నది విస్తృతంగా ప్రవహిస్తుంది, తీసుకెళ్లి గోదావరిలో కలుస్తుంది, రాజమండ్రి భద్రాచలం దగ్గర ఇంచుమించుగా. అక్కడి నుంచి ఆ నది అంతా వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది. ఇన్క్లూడింగ్ నైలు నది కానీ ఏ నది అవని చివరికి అది ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. చాలా మంది అంటారు, ఏ భక్తి అయితే ఎట్లా అంతా భక్తి చేస్తాం కదా, ఎలాగైతే ఎట్లా అంతా వెళ్తున్నాను. కానీ కుళ్ళి కాలువకు ఉండడానికి ఎవడైనా ఇష్టపడతాడా? కుని కాలంలో మునగడానికి ఇష్టపడతారా? లేదు. మనం మాత్రం ప్రత్యేకంగా ఉండాలనుకుంటాం. మన భక్తి ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటాం. ఇది వాస్తవం అండి. నువ్వు నిజమైన క్రైస్తవుడివి అయితే కొన్ని విషయాలు ప్రభు చెబుతా ఉన్నప్పుడు నిలబడ్డ నేనైనా వింటున్న మీరైనా నీ హృదయము దేవునికి అప్పగించుకుంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం మార్చబడుతుంది. నీ హృదయం మార్చబడ్డానికే నీకు మరొక రోజు అవకాశం ఇచ్చాడేమో దేవుడు, మరొక వారం అవకాశం ఇచ్చాడేమో నీ హృదయం మార్చుకోవడానికి ఇంకానా. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు మీరు తప్పుగా ఆలోచించకండి, తప్పుడు ఉద్దేశాలతో ముందుకు వెళ్ళకండి. ప్రభు మనందరినీ కూడా ఆయన యొద్దకు పిలుస్తూ ఉంటే ఆయన అంటా ఉన్నాడు, నా యొద్దకు వస్తే మీకు ఏమి ఇస్తాను నేను? రెడీ చెప్పండి. ఏమి ఇస్తాడట ఆయన? అన్నిటిలో ఆయన ఏం కలుగజేస్తాడు? విశ్రాంతిని కలుగు చేస్తారు. హల్లెలూయా. ఈరోజు ఆ విషయాల్లో ముందుకు వెళదాం. చూడండి, దేవుని దగ్గరకు మనం ఎలా వస్తున్నామో ఎలా ఉంటున్నామో అన్న సంగతి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాల్లో ఉన్న ఒక మాట. మార్కు సువార్త 5వ అధ్యాయము చదవనమ్మా. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడాను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రము ముట్టినా బాగుపడతాను అనుకుని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్మితే విని ఊరుకోమంట. ఏం చెయ్యం మనం? గడ్డి చెప్పాలా? ఈరోజు వాక్యం ఎంతమంది విన్నారు? విన్నారా? హల్లెలూయా. శుక్రవారం వాక్యం ఎంతమంది విన్నారు? ఈరోజు నేను మీతో అంటున్నాను, విన్న వాక్యము ప్రభువు నీతో మాట్లాడను నమ్మితే ఎంత నీ హృదయాన్ని మార్చుకున్నావు. ఈ రక్తస్రావ రోగం కలిగినటువంటి ఈ స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందని రాయబడిన లేఖనాల్లో? 12. ఇక్కడ ఉన్న వాళ్ళు అత్యధికులు స్త్రీలే కదా. ఆ వ్యాధి బలహీనత ఏ రీతిగా ఉంటుందో, అది ఎంత ఇబ్బంది పెడుతుందో మీకు బాగా తెలుసు కదా. అలాంటి పరిస్థితుల్లో నెలకు ఒకసారి ఇబ్బంది పెట్టే దానికే చాలా కష్టపడుతూ ఉంటారు. అవును కదండి? మరి అలాంటిది ఈవిడికి ఈ బాధ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందట? 12 years. 12 సంవత్సరాల నుంచి ఒక నొప్పితో, ఒక వ్యాధితో బలహీనమవుతూ, రక్తము బయటకు పోతుంటే నీరసం అవుతూ బక్కపలిచినయ్యి ప్రభు కొరకు విని ప్రభు దగ్గర రావడం ప్రారంభించింది. ఈరోజు నువ్వు వస్తున్నావు దేవుని దగ్గరకు. అలాగా ఏ అమ్మా మందిరానికి రాలేదు అంటే బికాస్ ఆఫ్ ఫీవర్. ఏంటది? జ్వరము, ఇబ్బంది, కష్టం, లేకపోతే ఒంట్లో బాగోలేదు. ఇక్కడ మీరు లేఖనం చూడండి. నిజంగా నువ్వు దేవుని యొద్ద ఉన్న బిడ్డవే అయితే ఈ బిడ్డకున్నట్టుగా నీకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలా? ఈ బిడ్డకున్నట్టుగా ఈడ్చుకుంటూనో, మొక్కుకుంటూనో, మూలుగుకుంటూనో ఏదో ఒకటి నేను ప్రభు యొద్దకు వెళ్ళాలి, ఎలాగోలా వెళ్ళాలి. ఈరోజు చాలా మంది మందిరం మానేసి ఉంటారు. ఈవెన్ మన మందిరం కానీ బయట మందిరాలు కానీ చాలా మంది మానేసి ఉంటారు. కాజ్ ఏంటి తెలుసా? చెప్పండి, కారణం ఏంటి? చెప్పాలి. ఏంటది? వర్షం. నేను ఈ మాట అడుగుతున్నాను, అందరూ సమాధానం చెప్పండి. ఇదే వర్షంలో నీకు ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తావా? అస్సలు కదా. అవసరమైతే ఆటో కట్టించుకుని వెళ్తారు. అవునా? ఇంకొద్ది డబ్బులు ఉన్నాయంటే అది కారు, అది వేరే సంగతి. అవునా కాదా? వర్షం అని చెప్పి ఏం మానేస్తారు? మరలా ఆన్సర్ ఏమని చెప్తావు అంటే, ఈ వారు నాతో దేవుడు ప్రయాసపడి భారం మోయించిన సమస్యలో నా యొద్దకు రమ్మంటున్నాడు, దేవుని యొద్ద ఉన్నారు కదా అంటాం. నిజంగా నువ్వు దేవుని యొద్ద ఉంటే నీ వేదన నువ్వు ప్రక్కన పెడతావు, నీ బాధ నువ్వు పక్కన పెడతావు. ఆ పరిస్థితుల్లోంచి ముందు బయటకు వస్తావు. నువ్వు నీకున్న పని ఏంటి? ప్రభు నీకు ఏం ఏర్పాటు చేశాడు? ఐ హావ్ టు హియర్. ఇక్కడ నేను ఉండాలి, ప్రభువుని ఆరాధించాలా. ఇక్కడ నేను ఉండాలా, ప్రభువుని ఘనపరచాలా. ఇక్కడ నా స్తుతి ప్రభుకు వెళ్ళాలా అని ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు దేవుని యొద్దకు రావడానికి సిద్ధపడతావు. అలా కాదని కారణాలను ఎతికావు అనుకోండి, ఆదాము అవుతావు. ఏమవుతావు? అడి చెప్పాలా? ఆదాము మోసపరచబడ్డాడు. ఆదాము ఏమన్నాడు?
నేను తిన్నాను ప్రభు అన్నాడా? అరే భార్యాభర్తలు ఇద్దరు ఒకటి కదా, తప్పు చేసాను, తప్పు జరిగింది నా వల్ల, ఇక నిందించుకోవడం ప్రక్కన తోయాలి దాన్ని. ఆదో అలా అనలేదు, నువ్వు నాతో ఉండడానికి ఇచ్చిన ఉంది కదా అవ్వ, ఆవిడ ఇచ్చింది అన్నాడట. నువ్వు కూడా ఇదే కారణం చెప్తావు, ఏ అమ్మా మందిరానికి రాలేదు, నేను ఉన్న స్థలంలో నీ స్థుతి ఈ రోజు రాలేదు, ఈ రోజు నీ పాట నేను వినలేదు, ఈ రోజు నువ్వు కూర్చోవలసిన స్థలంలో నువ్వు కూర్చోలేదు, ఇంట్లో కూర్చొని ఉన్నావు, ఇంట్లో ఉండిపోయావు, ఏం చేసావు నువ్వు ప్రభు అని నిన్ను అడిగితే నువ్వేమని అంటావంటే, ప్రభు వర్షం కాబట్టి రాలేదు. ఏ రాలేదు? ఆలోచించండి. ఒకవేళ వైద్యుల వల్ల కానిది, లేకపోతే బంధువుల వల్ల కానిది, ఎవ్వరూ సహాయము చేయలేనటువంటి ఇబ్బంది నీకు వస్తే, అది ధన విషయం కానీ ఏదైనా కానీ, వస్తావా రావా మందిరానికి? చెప్పాలి ఒకసారి, వస్తామా రామా? పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తున్నాం? అందుకని అంటా ఉన్నాడు దేవుడు, నా యొద్దకు నువ్వు రావాలా. హల్లెలూయా. ముందు ఆలోచనల నుంచి బయటకు రావాలా. ఈ వర్షం నేను ఆపేస్తుందా? ఈ ఇబ్బంది నేను ఆపేస్తుందా? ఈ బలహీనత నేను ఆపేస్తుందా? ఈ యొక్క కష్టం నేను ఆపేస్తుందా? ముందు అది నేను ఆపడానికి నువ్వు అంత బలహీనమా? ఒక్కసారి ఆలోచించే. ఏ పరిస్థితులు అయితే మార్చాలి ప్రభువా అని నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అనేక కార్యాలు అనేక విధాలుగా నువ్వు పొందుకున్నావు కదా, ఆ సమస్య నుంచి నువ్వు బయటకు రాకుండా ఏది నేను ఆపుతుంది? ప్రభు అదన ప్రయాసపడి భారం మోస్తున్నావు, దెర్ ఈజ్ ఈజీ వే, ఒక సులువు మార్గం ఉందట. హల్లెలూయా. నువ్వు ఎలా మోస్తున్నావు నీ భారాన్ని? ప్రయాసపడి మోస్తున్నావు. అది ఏ బలహీనత అవని, ఇబ్బంది అవని, కష్టం అవని, ఇలానే మొయ్యాలా, ఇలానే జరగాల, ఇక ఇంతే నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒకవేళ అది ప్రభు సిలువ అయినా సరే, ప్రభు నడమన్న మార్గాల్లో నడిస్తే అది సునాయాసంగా ఉంటుంది. నేను మరలా చెబుతున్నా, ప్రభు నడవమన్న మార్గాల్లో నడిస్తే ఎలా ఉంటుంది? సునాయాసంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రభుకు ఒప్పుకున్న తరువాత కొన్ని ఇబ్బందుల పరిస్థితుల్లో నేను నెట్టబడిన తర్వాత వన్ బై వన్ ప్రభుతో కొన్ని మాటలు చెప్పుకుంటూ, ఆయన ఇచ్చిన దర్శనం విషయంలో ప్రభువా సరే ప్రభువా సిద్ధపడతాను అని మాట్లాడినప్పుడు, ప్రభుతో నిలబడుతూ ఉన్నప్పుడు, నాకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి కొన్ని బలహీనతల నుంచి ప్రభు క్రమంగా విడుదల ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు ఆయన? క్రమంగా విడుదల ఇచ్చాడు. 12 సంవత్సరాల నుంచి తనకు కలిగిన జీవన వ్యయం అంతా కూడా వైద్యులకు ఇచ్చేసుకుందట ఆవిడ. ఏవి డబ్బులు ఇంకెలేవు, ప్రభు దగ్గరకు వద్దామని అంత బాధలో, అంత ఇబ్బందిలో, అంత కష్టంలో మొదటి అడుగేసిందే లేదా ఆవిడ. ఈరోజు నీవు కూడా అంతే. ఏ విషయంలో పడిపోయావు ప్రభు విషయాల్లో, ప్రభువా నేను మరలా చేస్తాను, నేను మరలా నిలబెడతానని నువ్వు ఒక్క అడుగు వేసి నువ్వు సిద్ధపడితే చాలు, ప్రభువును నడిపిస్తాడు. హల్లెలూయా. తన యొద్దకు తాను చేర్చుకుంటాడు, తన యొద్దను నిన్ను పెట్టుకుంటాడు. నీకు వాక్యంలో రాయబడి ఉన్న మాట అని తెలుసా? మత్తయి 11:28 నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు. ఏం చేస్తాడు ఆయన? మనకి నేర్పిస్తాడట. హల్లెలూయా. ఎలా ఆయన వద్ద ఉండాలో ఏం చేస్తాడు ఆయన? నేర్పిస్తాడు. చదువుతారా మాట? మత్తయి 11:28 లాస్ట్లో, దాని తర్వాత చదవండి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని. మనం ఏమంటామంటే మాకు ఎవరు నేర్పవసరం లేదంటాం. హల్లెలూయా. మనం ఏమంటాం? తప్ప కదండి అది. ప్రతి మనిషి ఒక్కొక్క పాఠాన్ని నేర్పించడానికి దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. కొంతమందిని ఎలా ఉండకూడదో చూపిస్తాడు, కొంతమందిని చూసి ఎలా ఉండాలో చూపిస్తాడు. ప్రతి ఒక్కరిని నీకు పరిచయం చేసింది దేవుడు నీ మేలు కొరకే. హల్లెలూయా. ఎవరి కొరకట? నీ మేలు కొరకే. 1 ఎలా ఉండకూడదో నేర్పిస్తాడు, 2 ఎలా ఉండాలో నేర్పిస్తాడు, నీ మేలు కొరకే. ఈరోజు ప్రభు ఈ రక్తస్రావ రోగి ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నా యొద్దనున్నావు అని నువ్వు అనుకుంటే ఈ బిడ్డలాగా నువ్వు చేసావా? ఎంత ఇబ్బందులో నేను బయట అడుగు పెట్టలేను అని అనకుండా ఇంచుమించుగా 15 మైళ్ళు నడిచిందట ఆవిడ. పండితులు చెప్పేటువంటి అభిప్రాయం 15 మైళ్ళు అంటే 1 మైలు కిలోమీటర్న్నర. ఎన్ని మైళ్ళు అయ్యి ఉంటుంది? ఇంచుమించు 21-22 మైళ్ళు అయ్యి ఉంటుందండి. ఇంచుమించుగా 22 మైళ్ళు ఉంటాయి, అంటే 22 కిలోమీటర్లు. ఎంత దూరం నడిచిందట ఆ ఇబ్బందితో? 22 కిలోమీటర్లు. ఎంత దూరం నడిచి వస్తున్నారు బిడ్డ మీరు? ఎంత దూరం నుంచి వస్తున్నావు నువ్వు? నీ బలహీనత వచ్చినప్పుడు ఆగిపోతా ఉన్నావు కదా, ఒక్కసారి ఈవిని జ్ఞాపకం చేసుకో. అయ్యా నేను నీ బిడ్డనే నువ్వు అనేటప్పుడు, పాడేటప్పుడు రిమెంబర్ దిస్,
నేను ఇలా ఉన్నానా, ఇలా ఉన్నావాడిని ఏమన్నాడు తెలుసా దేవుడు? అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. హల్లెలూయా. అలా ఉన్న బిడ్డతో ఏమన్నాడు దేవుడు? నీ విశ్వాసం గొప్పదే, నీ కంప్లైంట్లు గొప్ప అనలేదు. హల్లెలూయా. నీ 12 సంవత్సరాలు నువ్వు భరించావు చూసావా, ఆ భారం గొప్పది అనలేదు దేవుడు. ఏం గొప్పదన్నాడు? దేవునికి ఏం కావాలట? హెబ్రీ 11:6 ఏం చెప్తుంది చెప్పనమ్మా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండుట అసాధ్యం. నీకు దేవునికి ఇష్టంగా నువ్వు ఉండాలంటే నీకేం ఉండాలా? విశ్వాసం ఉండాలా. ఆ బిడ్డలాగా ఆ యొక్క రక్తస్రావ రోగిలాగా నీకేముండాలి? విశ్వాసం ఉండాలా. విన్నది యేసుని కోసం నువ్వు అనేక సార్లు వింటున్నావు. విన్న దాన్ని బట్టి నడవాలి. నడవకపోతే ఎందుకు పదే పదే మందిరానికి? ఎందుకు పదే పదే ప్రభు నీతో మాట్లాడుతానంటే నిన్ను మార్చడము ఆయనకి ఇష్టమైనది. నిన్ను మార్చి ఇగో ఎంత కష్టం రాని నన్ను వదలకుండా నువ్వు బతుకు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత కష్టం, ఎన్ని రోజులు భరిస్తుందట చెప్పండమ్మా? ఎన్ని సంవత్సరాలు? నీ కష్టం ఎన్ని రోజుల నుంచి ఉంది? నీ బాధ ఎన్ని రోజుల నుంచి ఉంది? నీ బలహీనత ఎన్ని రోజుల నుంచి ఉంది? దేవుడు అంత మనం మొయ్యలేం, కానీ రక్తస్రావ రోగం మోసినంత మొయ్యగలరా? మొయ్యలేమా? సాధారణంగా సిలువ, అయ్యా నీ సిలువ మోస్తాను, ఆయన సిలువ మనం మొయ్యలేమండి. వాస్తవం ఏంటంటే ప్రభు అన్నాడు, ఎవరి సిలువలు ఎత్తుకొని వస్తే చాలు, నా సిలువ ఏం చేయలేరు, మీరు మొయ్యలేరు. మీ సిలువ మీరు మోసుకొని వస్తే చాలు. 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డ ఆవిడ ఏదైనా ప్రభువే అని ప్రభు దగ్గరికి వచ్చింది. 12 సంవత్సరాలు ఇంత బలహీనతలో నేను ప్రభు మందిరం దగ్గరికి లేదా ఆయన యొద్దకు వెళ్ళేసరికి ఏమవుతుందో, ఏది ఏమైనా ప్రభువే. ఈరోజు నీకేమవుతుంది? ఒక చిన్న అడ్డం వస్తే ఆగిపోయింది, ఒక చిన్న ఇబ్బంది వస్తే ఆగిపోతున్నావు, ఒక చిన్న బలహీనత వస్తే ఆగిపోతున్నావు. కానీ వాక్యం ఏం చెబుతుందో ఆలకించండి. నువ్వు ఆయన వద్ద ఉంటున్నావు. నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు చెప్పుకుంటున్నావు. నీ స్నేహితులతో ఎవరితోనైనా నేను మందిరానికి వెళ్తానని చెప్పుకుంటే ఏం నేర్చుకున్నావయ్యా మందిరం అంటే, ఈ వారం ఇది చెప్పారు, నేను ఇది మార్చుకున్నాను అన్నది ఉండాలి. ఈరోజు దేవుడు నాతో ఇది మాట్లాడాడు, నేను మారాను అని చూపించగలగాల. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అన్నమాట, మీరు అబ్రహాము కుమారులైతే అబ్రహాము చేసిన క్రియలే మీరు చేస్తారు, చేసిన మాటలు కాదు. హల్లెలూయా. చేసిన మాటలు కాదు, చేసిన క్రియలే. నువ్వు ఎవరు అన్నది నీ క్రియలే సాక్ష్యం చెబుతాయి. నువ్వు ఏంటి అన్నది నీ క్రియలే సాక్ష్యం చెబుతాయి. దయచేసి నీ మాటలు కాదు ప్రభు నాకు కావాల్సింది. ప్రభుని కోసం విని అట ప్రభు వద్దకు వచ్చిందట ఆవిడ. ఆమేన్. రెండవది లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాల్లో ఉన్నటువంటి వర్తమానం అది, ఆ యొక్క ఉపమానము. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. తీసిన వాళ్ళు ఆమెన్ చెప్దామా? చదువు నాన్న. 17వ వచనం చాలు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని పిలిపించుకున్నట్టు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. హల్లెలూయా. ఇది తప్పిపోయిన కుమారుడు సంగతి. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అందులో చిన్నవాడు తన ఆస్తిని ఇమ్మని అడిగి దూర ప్రాంతం వెళ్ళిపోయి చెడ్డ వ్యాపారాలు, చెడ్డ పనులు అన్నీ చేసి ఆస్తిని అంతటిని కోల్పోయి ఎవరి దగ్గరకైనా పని చేద్దామని వెళ్తే పందులు మేపే పనిలో పెడితే పందులు పొట్టైన తిని మొదట కడుపు నింపుకుందాం అనుకున్నారు. అది కూడా జరగల. అలాంటప్పుడు ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడాడట. హల్లెలూయా. ఈ రోజున నీకు బుద్ధి వస్తుందా? కీర్తన గ్రంథంలో ప్రభు మాట్లాడిన మాట, దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన, అయ్యా నాకు బుద్ధి నేర్పించు. ఏం చేయాలి? నాకు బుద్ధి నేర్పించు, నాకు బుద్ధి దయచేయి. నాకు లేదు, నేను నడుస్తున్నదే కరెక్ట్ అనుకుంటున్నా, నాకు లేదు, నాకు బుద్ధి దయచేయి అంటా ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు ఆలకించండి. తప్పిపోయిన కుమారుడు తన పరిస్థితిని చూచుకున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి కూలివానిగానైనా ఉండిపోతాను అని ఎక్కడికి వచ్చాడట? తండ్రికి దూరమై ఏం చేశాడు? వ్యాపారం ప్రారంభించాడు. ఏం జరిగింది? నష్టం వచ్చింది. ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళారు. అవునా? బుద్ధి వచ్చినోడు ఏం చేయాలా?
తప్పిపోయిన కుమారుడు చేసిన పని చేయాలి. ఈరోజు నేను మిమ్మల్ని ఇదే మాట అడుగుతా ఉన్నాను. దేవునికి కాదని, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో, దేవునికి ప్రార్థన చేయాల్సిన సమయంలో మీరు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుని మానివేసిన అవి మీకు నష్టాన్ని, ఇబ్బందిని, అసహనాన్ని, అవమానాన్ని, దుఃఖాన్ని కలగ చేస్తాయి. మీకు జ్ఞానం వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలా? ప్రభువు దగ్గరకు మొట్టమొదటి నువ్వు వచ్చేయాలంతే. ఈ ప్రార్థన అందుకే మీతో చాలా మందికి చెప్తాను, లెట్ ద పీపుల్ థింక్ వాట్ ఎవర్. ఏదైనా మనుషులు ఆలోచించుకొని నువ్వు పాపం చేస్తావు అన్న నీ మనస్సుకి ఆలోచన వచ్చిన వెంటనే ఎక్కడ నువ్వు ఉన్నావో అక్కడ తండ్రి నన్ను క్షమించండి అని అడుగు. నీ ఒక్క మాట ప్రభు నేను క్షమిస్తాడు. ఇది సులువే. షట్ అప్. ముందు నువ్వు ఒప్పుకోవాలా. ఏం చేయాలి? నువ్వు లోపల ఒప్పుకోవాలా. అది సులువు కాదు. నేను తెలిసి తెలియక చేశాను ప్రభు అన్న ఒప్పుకోవడం సులువు కాదు. ఈగో అడ్డేస్తుంది. ఈరోజు నేను మీతో ఈ మాట చెబుతున్నాను. తప్పుపోయిన కుమారుడు అన్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకును పరలోకానికి విరోధంగా తప్పు చేస్తాను, నన్ను క్షమించు అని ఆయన పనివారిగానైనా దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. ఈరోజు ప్రభు అయితే నిన్ను నా కుమారుడా అని పిలుస్తున్నాడు, నా కుమార్తె అని పిలుస్తున్నాడు. నువ్వు ఏం జీవితం జీవిస్తా ఉన్నావు నీకు తెలుస్తుందా? ఎలా నడుచుకుంటున్నావు నీకు తెలుస్తుందా? ఆయనకు తగినట్టుగా నడుచుకుంటున్నావా? నీ ఇష్టానుసారం నడుచుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఎలా నడుచుకుంటున్నావు నువ్వు అసలు? నేను దేవుని యొద్దనే ఉన్నాను అనుకుంటున్నావు కదా. దేవుని యొద్దనే ఉంటే, దేవుని యొద్దన ఉండేటువంటి వాడికి ఉండాల్సిన మొదటి లక్షణం కూడా తెలుసా? తప్పు జరిగిన వెంటనే వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్, నీ వైపు నుంచి నీకు తప్పు అనిపించినా ఇంకోటి అనిపించినా మొట్టమొదటి నువ్వేం చేయాలా? దేవుని క్షమాపణ అడగాల. మనుషుల్ని నీ కోసం ఏమనుకోనే. తీర్పు దినాన ఇక్కడ ఎవరి దగ్గర నిలబడవచ్చు, కానీ తీర్పు దినాన ఆయన యొద్ద మనము నిలబడలేం బిడ్డ. దయచేసి ప్రభువుని అడుగు. ఈరోజే నువ్వు దేవుని యొద్దనే ఉన్నావు అంటే, ఒక మాట నేను నోటి నుంచి వచ్చినప్పుడు, ఒకవేళ అది మంచిదే అయినా, అది ఒకవేళ ఇబ్బంది ఇతరులు కలిగించినా, నేను మరలా చెబుతున్నాను, దయచేసి అయ్యా ఈ విషయాల్లో నేను తప్పు చేసినట్లయితే నన్ను క్షమించు అని అడుగు. మొట్టమొదటి నువ్వు చేయాల్సిందే ఇదే. పేటేసుకుని కూర్చోకో. దయచేసి ప్రభు దగ్గర మాత్రం ఏం చేయకూడదట? నేను నీతిమంతుని నిరూపించుకోవడానికి యోబు నీతే చాలలేదు. నీ నీతి ఎంత? నా నీతి ఎంత? వద్దు, అలా వద్దు. ప్రభు దగ్గర ఉండడము అంటే ఆయన దగ్గరికి వెంటనే వచ్చేయాల, ఆయన దగ్గర వెంటనే క్షమాపణ అడగాల. లేటు చేయకూడదు. దయచేసి మరలా చెబుతున్నాను, లేటు చేసావే అనుకో, నువ్వు ఎవరికి దగ్గర అవుతావు? దేవునికి దూరం అయ్యడం అంటే ఎవరికి దగ్గర అవడం అయ్యా? అంతే కదా, రెండే కదా ఉన్నాయి. ఒకటి దేవుడు, రెండు దయ్యం. నువ్వు దేవునికి దూరం అయ్యావంటే ఎవరికి దగ్గర అవుతున్నావు అని అర్థం? దయ్యానికి దగ్గర అవుతున్నా. జాగ్రత్తగా ఇంకో 7 లోపల తీసుకొచ్చి, ఈ వారం ఆగావు కదా, శనివారం ఆగిపోయావు, అందరు నిన్ను అడుగుతారు, ఆదివారం ఏం వెళ్తావులే ఊరుకో అని అంటారు. ఈ లోపు చుట్టాలు ఎవరో వస్తారు, వాళ్ళ కోసం ఉండిపోయిన, లేకపోతే వెళ్తున్నాను ఆదివారం ఆగుతావు. 2 వారాలు ఆగిపోయావు, మళ్ళీ ఈ శుక్రవారం వెళ్తే ఎందుకు రాలేదని పాస్టర్ గారు అడుగుతారు. ఎందుకు వచ్చిందిలే మానే, ఆదివారం కలిసి వెళ్తాం సరదాగా. ఏమవుద్ది? ఒక్క వారం ఆగితే చాలు. హల్లెలూయా. నీ లోపల ఎన్ని భయం వేసేస్తున్నాయి మీరు ఆలోచించుకోండి. మీరు అనుకోవచ్చు, అయ్యా మాలో దయ్యం ఉందంటారు. నేను ఉందని చెప్పలేదు, అది వస్తుందని మాత్రం చెప్తున్నాను. ఆమేన్. నేను ఉంది అని చెప్పట్లేదు. అది ఏం చేస్తుందట? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు దేవునికి దూరమైన ఆ నెక్స్ట్ సెకండ్ దయ్యానికి దగ్గర అవుతా ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని వద్దకు మాత్రం వెంటనే రావాలి. హల్లెలూయా. ఏ స్థితి అన్నా, నువ్వు న్యాయంలో కరెక్ట్గా ఉన్నావు అయినా దేవుని దగ్గర రా. పొరపాటును తప్పు చేస్తావు అయినా దేవుని దగ్గర రా. అంతేగాని నేను న్యాయము అని ఉండిపోవాకు. ఆమేన్. దయచేసి మీతో ఈ మాటలు చెబుతున్నాను. నువ్వు దేవుని యొద్దన ఉన్నావంటే మరొక గుర్తు ఏంటంటే, వెంటనే ఏం చేయగల? నువ్వు క్షమాపణ దేవుణ్ణి అడగగలగాల. వెంటనే దేవునికి లోబడిపోవాలా. మళ్ళా టైం తీసుకోకూడదు. అలా నువ్వు ఉంటే దేవునికి దగ్గరగా ఉన్నట్టే. హల్లెలూయా. ప్రతి ఒక్కరి దగ్గర 3వ విషయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 3 నుంచి 12 వచనాల్లో నేను ఎక్కడ ఆపాలో చెప్తాను, దయచేసి చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 3 నుంచి. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి
కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమేన్ పక్షవేగలవానితో ఏం చేస్తారట, చెప్పారట. ఎవరిని ముందు ఏం చూశాడు అక్కడ ఆయన? వారి విశ్వాసాన్ని చూచి. ఎంతమంది విశ్వాసం? ఎంతమంది దించారు ఆయన్ని? నలుగురు కలిసి ఒక ఆయన్ని దించారు. ఇంతకీ అక్కడ ఎందుకు పైనుంచి దించాల్సి వచ్చింది? విన్నారు కదా మాటలు. ఎందుకు దించాల్సి వచ్చిందట? ఇంట్లోంచి వెళ్ళడానికి ఏమీ లేదు, ఖాళీ లేదు. ఖాళీ లేదు కాబట్టి ఏం చేయాలా? ఇంటి పైకప్పు నుంచి అన్న దించాలి. ఏదోలాగా దేవుని ఎదుట ఈయన పెట్టాలా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆ టైం అయిపోయిందండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? టైం అయిపోయింది, ఇప్పుడు ఏం వెళ్తాం? అరే జన సమూహాలు అడ్డుగా ఉన్నారు, అక్కడ ఖాళీ లేదు, వెళ్ళడానికి అవ్వదు. ఒక్కసారైనా ప్రభు సన్నిధిలో అడుగు పెట్టాలా. ఈ రోజు శుక్రవారం, ఈ రోజు ఆదివారం, ఈ రోజు కూడిక ఏర్పాటు చేసుకున్నారు. నేను అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషమైనా ప్రార్థన చేసి నా దేవుణ్ణి స్తుతించాలా, వారి స్తుతులతో నా స్తుతి ఉండాలా అన్న ఆశ ఏమన్నా ఉందా? షాకులు చెప్తున్నామా? బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. నాకు సిగ్గేస్తుంది, జన సమూహాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, చుట్టూ అసలు లోపలికి వెళ్ళడానికి ఖాళీ కూడా లేదు. ఈ టైంలో అక్కడికి ఏం వెళ్తాం? చెప్తాం కదా మనం. దేవుని యొద్దకు వెళ్ళడానికి దేనినైనా భరించాల. హల్లెలూయా. దేవుని యొద్దకు రావడానికట దేనినైనా భరించాలా, దేనినైనా సరే. ఈరోజు నేను మీతో ఈ వర్తమానంలో ఒక నలుగురు యేసు ప్రభు శక్తిని చూచారు. ఒక నలుగురు యేసు ప్రభు ఒకరి జీవితాన్ని ఎలా మార్చగలరో చూసారట. ఈ నలుగురు ఖాళీగా ఉండలేదు. ఈ నలుగురు ఏం చేయలేదండి? ఖాళీగా ఉండలా. ఈ నలుగురు ఏం చేశారట? మరొక పక్షవాయువు గలనే, అయ్యా నేను నడవలేనురా, నాకెందుకురా, ఒక్కసారి రా నువ్వు. నేను నడవలేను, నేను తీసుకొస్తాను నిన్ను. అయ్యా నేను రాలేకపోతున్నా, నేను బండేసుకొస్తాను, నువ్వు రా. ఇప్పుడున్న పరిస్థితులు అయితే హల్లెలూయా. ఆ రోజు నేను నడవలేడు ఏం చేశాడ? మంచం మొత్తం నలుగురు 4 కోళ్ళు పట్టుకుని జాగ్రత్తగా లేపుకొని పేతురు ఇంటి వరకు తీసుకొస్తే ఇంట్లోకి వెళ్ళడానికి ఖాళీ లేదు. ఇంకెందుకు వదిలేరా అని ఆయన ఉండొచ్చు, మేబీ మామూలుగా అంటావు అనుండొచ్చేమో. కానీ వీళ్ళు ఏమన్నారట? పైకి ఎక్కేస్తాం రా. ఎవరే పైకి ఎందుకురా, కాళ్ళు చేతులు లేవు పోనీ, ఏదో పక్షం వచ్చి బాధపడతాను, పైనుంచి కింద పడ్డాను, డైరెక్ట్ గా పైకి పోతాను, నన్ను వదిలేండి రా అని ఉండొచ్చేమో. కానీ వీరి విశ్వాసం ఏంటి తెలుసా? ఎలాగైనా నేను యేసే దగ్గర తీసుకెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు నీకు అలాంటి విశ్వాసం ఉందా? ఈరోజు ప్రభువును పరిచయం చేయడానికి నీ చుట్టుపక్కల వారి దగ్గరికి ఒక్క మాట అయినా చెప్పగలుగుతున్నావా? దేవుణ్ణి నేను నమ్మాను, నా బ్రతుకెలా మారింది, రా ఒక్కసారి నువ్వని. వీళ్ళని తిడతారేమో, చెప్పు సారి. హల్లెలూయా. అరే నువ్వు జీవం కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నావు, బ్రతికి ఉన్న దేవుణ్ణి వెంబడిస్తున్నావు. నువ్వు మృతుల నుంచి పునరుత్థానమైన వాడు ఆయన్ని నువ్వు ఆరాధిస్తున్నావు. నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని చూడడం అనుకుంటున్నావా? ఆయన ఎవరిని చూసాడో? పక్షవాయువు కలిగిన మొదట చూడలేదు, ఆయన దించిన వాడిని విశ్వాసం చూశాడట. హల్లెలూయా. అది ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద ఇబ్బందో, ఈడి బ్రతుకు మారిద్దా అన్న సందేహం నీకు ఉండమో. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? అది ఎలాంటోడు అవని, ఎలాంటి పరిస్థితుల్లో రాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరిని చూస్తున్నాడంటే నడిపించేవాడి విశ్వాసం చూస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని యొద్దనుంటే దేవుని యొద్దకు మరొకరు నడిపించాలా. హల్లెలూయా. నువ్వు దేవుని యొద్దకు ఎవరు నడిపించాలా? మరొకరు నడిపించు. కష్టమే, నడిపించు. నిజంగా మంచం మోయడం సులువా అండే? మంచం మీద వ్యక్తిని పెట్టి మోయడం సులువా? నొప్పి వస్తుంది రాదా? భారం వస్తుంది రాదా? బలహీనత అనిపిస్తుంది అనిపించదా? ఒకరిని తిడితే మానేస్తాం, ఒకరు మన మీద గొడవాడితే మానేస్తాం, ఒకసారి వెళితే నేను రమ్మంటే రాలే, నా మాట గౌరవం ఇవ్వలేదు, మానేని ఇంకోసారి పిలు, ఏం పోయింది? ఈ నలుగురు అలా చేయలేదు కదా. ఈ నలుగురు అట యేసు ప్రభు ఎవరో తెలియని ఒక పక్షవాయువు కలిగిన వాడిని దేవుని వద్దకు నడిపించారు. అది దేవునితో ఉండడం అంటే. హల్లెలూయా. నువ్వు దేవునితో ఉంటే, నేను మరలా చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దీపం ఇంట్లో వెలగాల. ఎక్కడ? గట్టి చెప్పాలి, ఎక్కడ వెలగాల? నీ దీపం వెలగడం అంటే నీ వెలుగు ప్రకాశించాలా, నీ సాక్ష్యం నీ ఇంట్లో మొదట ఉండాలా. నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ అత్తమామల దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ పిల్లల దగ్గర నీ సాక్ష్యం ఉండాల. నీ మొట్టమొదట నీ దీపం వెలిగించబడ్డ తరువాత అప్పుడు బయటికి రా. చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, పలకరించు, ప్రార్థన చేయి, ఇన్వైట్ దెమ్. అప్పుడు దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. ఈరోజు నేను నీతో ఈ మాట మాట్లాడుతున్నాను.
నలుగురు విశ్వాసాన్ని బట్టి ఒక పక్షవాయుగలిగిన దేవుడు స్వస్థపరిచాడు. ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుసా అండి. అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా నీ పాపాలు క్షమింపబడ్డాయి అని చేసి పక్షవాయువుతో అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారంతా ఇబ్బందికరమైన మాటలే. ఈయన దేవదోషం చేస్తాడు. ఏం చేస్తాడు ఈయన? దేవదోషణ. దేవుడు ఒక్కడే కదా మనుషుల పాపాలను క్షమించగలడు, ఈయన ఎలా చేయగలడు అంటూ ఉన్న తీవ్రమైన వ్యతిరేక వాతావరణంలో కూడా యేసు ప్రభువు లేచి అన్నాడట, ఒకరిని లెమ్మని చెప్పడం సులభమా, నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్పుట సులభమా, లేచి నీ పరుపు ఎత్తుకుని నడవమని చెప్పడం సులభమా అని చెప్పి పక్షవాయువుతో ఉన్నవాడు లేచి నడువు అన్నాడట. హల్లెలూయా. బిడ్డ, ఈరోజు నేను దైవజనుడిగా, దేవుని యొక్క మనిషిగా, ఆయన పనివాడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. సాధ్యమైనంత మట్టుకు నీ జీవిత కాలం అంతట్లో కొందరినైనా దేవుని వద్దకు నడిపించు. అది నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. అది ఎలాంటి స్థితిలో ఉన్నవారని ప్రభు వద్దకు నడిపిస్తే ప్రభు వారి స్థితిగతులను మారుస్తాడు. హల్లెలూయా. పక్షవాయువుతో వచ్చినాడు మెచ్చుకున్నాడు దేవుడు ఏమన్నా అక్కడ అండి అని మెచ్చుకున్నాడా? లేదు. ఎవరిని మెచ్చుకున్నాడు తెలుసా? ఆ నలుగురు యొక్క విశ్వాసాన్ని చూచాడట. హల్లెలూయా. నలుగురిని క్రిందకు దించిన విశ్వాసాన్ని, ఆ నలుగురిని ఎవరో పురమాయించారో వారి విశ్వాసాన్ని ఈరోజు ప్రభు నీతో కూడా ఈ మాట చెబుతా ఉన్నాడు. నేను దేవుని వద్ద ఉన్నాను, నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను, శుక్రవారం ఆరాధనకి వెళ్తున్నాను, మంచిగా పాటలు పాడుతున్నాను, మంచిగా ఏకీపిస్తూ ఉన్నాను, మంచిగా మొదటి వాక్యాలు చదువుతున్నాను. ఓకే, చాలా మంచిది. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు అబ్రహాము పిల్లలవు కాదు. నువ్వు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం క్రియలు చేస్తారు. నువ్వు దేవుని వద్ద ఉన్నావంటే దేవుడు చెప్పిన పనులు చేస్తావు. నువ్వు ఆయన చెప్పిన పని ఏంటి? మొట్టమొదటి జ్ఞాపకం తెచ్చుకుందాం మరొక్కసారి. ఆయన మొట్టమొదటి చెబుతున్న మాట, నీకు ఎంతటి ఇబ్బంది అయినా నీ దేవుని వద్దకు రావడం నువ్వేం చేయకూడదట, మానకూడదు. రెండవది ఆయన చెబుతున్న మాట, వెంటనే క్షమాపణ దేవుని అడగడానికి నువ్వేం చేయకూడదట, ఇంకా ఆగకూడదు, లేట్ చేయకూడదు. తప్పు నీదవని పక్కోల్దామని ఆస్క్ ద లార్డ్, దేవుని అడగాలి. మూడవది, నీ విశ్వాసము ద్వారా అనేకులను మందిరం వద్దకు నువ్వేం చేయాలట, దేవుని వద్దకు నడిపించాలా. ఇలా చేసేవారు నా వారు అంటాడు దేవుడు. ఆమేన్. వీళ్ళు నా యొద్ద ఉన్నారు, నా యొద్ద ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. హల్లెలూయా. నా యొద్ద ఏం చేస్తున్నారు? ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్, చాలా పాత ఉదాహరణ, తొలి దినాల్లో చెప్పేవాళ్ళం మేము. ఇక్కడ ఏంటంటే, ఒక ఆయన పూర్తిగా మెడిసిన్ నేర్చుకున్నాడట. పూర్తిగా ఏం చేస్తాడు ఆయన? ఎన్ని ఇయర్స్? ఎంబీబీఎస్ 4 years కదా. 4 years మొత్తం చదివేశాడు, మొత్తం అన్నీ చదివేశాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు. సూపర్, సర్టిఫికేట్ వచ్చేసింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను మీతో మామూలుగా అడుగుతున్నాను, నాకు సబ్జెక్ట్ ఉంది కానీ నాకు అనుభవం లేదంటే ఎలా ఉంటుంది? 4 సంవత్సరాలు నువ్వేం చేసావురా? ప్రాక్టికల్ స్కిల్ ఏం చేసావు? డాక్టర్గా వెళ్ళి ట్రీట్మెంట్ చేసిన విషయంలో మేనేజ్ చేస్తానండి, ఏదో ఒకటి అవుద్దా? 4 years నువ్వు నేర్చుకున్నది నువ్వు క్రియల్లో పెట్టకపోతే ప్రభువునొద్ద నేర్చుకుంటున్న దాన్ని ఎక్కడ పెడుతున్నావు? నువ్వు ప్రభువునొద్దకు వచ్చి ప్రతి వారం నేర్చుకుంటుంది ఏ క్రియలో పెడుతున్నావు నువ్వు? అది వ్యర్థమా కాదా? 4 సంవత్సరాలు కష్టపడి వైద్యం నేర్చుకున్నాడు, కళ్ళుదిరి పడిపోయినా ఏం చేయాలో తెలియకపోతే నాకు అనుభవం లేదండి అన్నాడు అనుకో. ఎందుకు నీ చదువు 4 సంవత్సరాలు? నీ ఫీజు వేస్ట్, నీ టైం వేస్ట్, అవసరమా? ప్రభు కూడా నేను ఇదే మాట అడుగుతాడు ఖచ్చితంగా. నా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు? నిలబడి గొంతు చించుకొని మాట్లాడాలి. ఒక బిడ్డకు 4 మాటలు ఇచ్చాను ఒక వారం. ఆ 4 మాటలు నువ్వు విన్నావు కదా, ఏం నేర్చుకున్నావు? అయ్యా ఫలానా నేర్చుకున్నాను. సరే మంచిది, క్రియలేవి? ఏమడుగుతాడు ఆయన? చెప్పలే, ఏమడుగుతాడు? క్రియలేవి. నేర్చుకున్నావు, శ్రద్ధగా విన్నావు, క్రియలేవి? ఏం చేసావు నేర్చుకొని? ఎక్కడికి వెళ్ళావు? ఎవరికి శుభార్త చెప్పావు? ఎవరిని నడిపించావు? ఏ విషయంలో క్షమాపణ అడిగావు? వెంటనే నువ్వు అడిగావా? ఎక్కడన్నా సాక్ష్యాన్ని సరిగ్గా సంపాదించుకోగలిగావా? ఈరోజు నిన్ను దేవుడు ఈ మాట అడుగుతా ఉన్నాడు. దయచేసి ప్రతిదానికి ఆగిపోతున్నావేమో, ప్రతిదానికి దేవుని వదిలేస్తున్నావేమో, ప్రతిసారి కోప్పడుతూ క్షమాపణ అడగట్లేదేమో. వాక్యంలో రాయబడింది, కోప్పడుడి కానీ ఏం చేద్దట, లాంగ్ టర్మ్ దాన్ని నిలవనవద్దు, ఎక్కువ రోజులు దాన్ని ఏం చేయదు, మీరు ఉంచనవద్దు. సూర్యాస్తమయం లోపు ఏం చేయాలట? సమాధాన పడాలి బిడ్డ. హల్లెలూయా. వెంటనే ఈరోజు నేను మీతో ఇదే మాట చెబుతా ఉన్నాను. ఎస్పెషల్లీ సంఘములో ఉన్న మీతో, ఈ మాటలు వింటున్న మీతో చెబుతున్నాను. ప్రభువు చెప్పినట్టుగా వినడమే కాదు, విన్న దాన్ని బట్టి నడిచేవారే ఆయన వద్ద ఉండేవారు, ఆయన వద్ద నేర్చుకునేవారు. ఈరోజు అలా నేర్చుకునే వారిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, వినబోచున్న ప్రతి ఒక్కరూ ఉండుదురుగాక. ఆమేన్.